హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ములక్కాడ టమాటా గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కర్రీ వచ్చేసి రైస్లోకే కాకుండా చపాతీ, పుల్కా, రోటీ ఇలా ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక అర టీ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని కొంచెం చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న 1 కప్పు ఉల్లిపాయ తరుగును యాడ్ చేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని సన్నగా చీల్చుకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ కలుపుకుంటూ మనకి ఉల్లిపాయలు రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి కడిగి శుభ్రం చేసుకున్న మునక్కాడ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 మునక్కాడలను యూస్ చేశాను. తర్వాత అలాగే 2 మీడియం సైజు టమాటాలను వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుని 1 కప్పు వరకు తీసుకోవాలి. ఇక్కడ టమాటాలు నాటు అయితే మనకి కర్రీ అనేది బాగుంటుంది. కొంచెం పుల్లగా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఒకవేళ మనం తీసుకున్న టమాటాలు పులుపు అనేది లేకపోతే కనుక నిమ్మరసాన్ని కానీ లేదా చింతపండు గుజ్జును కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒక 10 నిమిషాలకి మనకి ఇలా మగ్గిపోతుంది. టమాటాలు అనేది బాగా మెత్తగా మగ్గిపోతాయి. ములక్కాడలు ఒక 80% వరకు మగ్గి మెత్తబడతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకుని వీటన్నింటినీ ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వరకు నీటిని పోసి ఇప్పుడు ఇందులోకి మన రుచికి సరిపడగా గళ్ళుప్పుని యాడ్ చేసుకోవాలి. ఇట్లా వీటన్నింటిని వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతోటి వీటన్నింటిని కలుపుకోవాలి. మనకి ఇక్కడ వాటర్లో ములక్కాళ్ళు అనేవి మునగాలి. ఒకవేళ మనకి వాటర్ తక్కువ అనిపిస్తే ఇంకా కొద్దిగా అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను వేసిన గ్లాస్ వాటర్ కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మనము మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి, లేదంటే మనకి మునక్కాడ అనేది మెత్తబడదు. మనకి మునక్కాడ బాగా ఉడికితేనే మనకి గుజ్జు వచ్చి టేస్ట్ అనేది బాగుంటుంది. 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి కర్రీ అనేది ఇలా దగ్గర పడి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మనం ఈ స్టేజ్లో సాల్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మునక్కాడ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. మనం గరిటెతోటి ముక్కని నొక్కి చూస్తే మెత్తగా అయిపోతుందన్నమాట. అలా అయిపోతే మనకి కర్రీ పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టే. లేదు ఒకవేళ మనకి కొంచెం గట్టిగా ఏమైనా అనిపిస్తే ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే టేస్టీగా ములక్కాడ టమాటా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ కర్రీని రైస్లోకే కాకుండా చపాతీ, పుల్కాల్లోకి కూడా యూస్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. మనం చపాతీలోకి, పుల్కాల్లోకి అయితే గ్రేవీని ఇంకాస్త చిక్కబడినిస్తే టేస్ట్ అనేది అదిరిపోతుంది. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందండి? మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.